హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం HiFuture Olymbuds ట్రూలీ వైర్లెస్ స్టీరియో 5.0 బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది మనకు 5.0 తోటి వస్తుంది. అంతేకాకుండా IPX5 వాటర్ ప్రూఫ్ ఇది. నెక్స్ట్ దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. చూడండి, సాఫ్ట్ బేస్ సౌండ్ ఉందని చెప్తున్నారు. కంఫర్ట్ అండ్ సోర్స్ ఫిట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. స్టీరియో కాల్ అండ్ మ్యూజిక్ అని చెప్తున్నారు. అప్ టు 20 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. లైట్ వెయిట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాక్స్ పైన ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6,000 ఉంది. కాకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రేట్కి ఆ రేట్కి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. దీంతో పాటే దీన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా మొన్న నేను హెడ్ ఫోన్స్కి సంబంధించిన గివేవే అనౌన్స్ చేశాను కదా, వాళ్ళకు కొరియర్ కూడా చేయడం జరిగింది. ఇద్దరు మాత్రమే అడ్రస్లు పంపించారు. సో వాళ్ళు హెడ్ ఫోన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి నాకు వీడియో వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎవరికి రిసీవ్ అయిందని చెప్పేసి. ఇక్కడ నుంచి దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైన HiFuture అని చెప్పేసి ఒక కవర్ ఇచ్చేశారు. లోపటి వైపు ఇయర్ బడ్స్, తర్వాత వచ్చేసి ఛార్జింగ్ కేస్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇయర్ బడ్స్ చూడండి, మీకు చాలా స్టైలిష్ అయితే కనిపించేస్తున్నాయి. వీటిలో నుంచి దీన్ని రిమూవ్ చేసేసి ఈ కవర్ని ఇక్కడ తీసినట్టయితే దీనిలో మనకు ఈ ఛార్జింగ్ కేస్, ఇయర్ బడ్స్, దాంతోపాటే మనకు ఈ క్యాప్స్ లాంటివి ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు Type-C కేబుల్ని ప్రొవైడ్ చేసేసారు. కింద యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే పైన HiFuture అండ్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇండికేషన్స్ ఇచ్చేసారు ఎంత ఛార్జింగ్ మిగిలిపోయి ఉందని చెప్పేసి. వెనకాల మనకు Type-C పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీటి గురించి మాట్లాడినట్టయితే దీంట్లో చూడండి, మనకు R అని ప్రింట్ చేసేసారు. పైన ఒక స్టిక్కర్ ఇచ్చేసారు. సో ఈ స్టిక్కర్ని మనం ఇక్కడ నుంచి తీసేద్దాం. సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఒక బ్రాండింగ్ అయితే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఈ ఇయర్ క్యాప్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఫిట్ చేసుకుని ఇవైనా కానివ్వండి, వీటిని మనం మన చెవులకు తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ దానికి ఇక్కడ ఎల్ అని చెప్పేసి అయితే ప్రింట్ చేసేసింది. సో చూడ్డానికి చాలా స్టైలిష్గా ప్రీమియంగా ఉండడంతో పాటు లైట్ వెయిట్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని పేర్ చేసేసి సాంగ్స్ విని దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీతోటి షేర్ చేస్తాను. ఇయర్ బడ్స్ దీనిలో ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసేసిన వెంటనే చూడండి, మనకి ఛార్జ్ అవుతున్నట్టు రెడ్ కలర్ సింబల్ అయితే చూపించేస్తుంది. ఓకే, సో దీనిలో నుంచి మనం దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో రిమూవ్ చేసేస్తే మనకు ఇక్కడ చూడండి లైట్స్ అనేవి బ్లూ కలర్లో ఇండికేషన్ రావడం మీరు గమనించవచ్చు. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను చెవులకు పెట్టేసుకొని పేరింగ్ అయితే చేస్తాను. పేర్ చేయడానికి మొబైల్లో బ్లూటూత్ని ఆన్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ బ్లూటూత్ ఎనేబుల్ చేసేద్దాం. ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ HiFuture Olymbuds అని చెప్పేసి చూపిస్తుంది. దీన్ని అయితే ట్యాప్ చేసేసాను. సో ఫ్రెండ్స్, వీటి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మనకు వోకల్స్ అయినా కానివ్వండి, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి బాగానే వినిపిస్తున్నాయి. బేస్ అంత అప్ టు మార్క్ లేదు. కాకపోతే మీకు దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటే కాల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. అయితే ఈ ఇయర్ బడ్స్ని మీరు గెలుపొందాలి అంటే ఫస్ట్ ఫటాఫట్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఈ వీడియోని సోషల్ మీడియా మీద షేర్ చేయండి. అంతేకాకుండా దీంట్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఈ వీడియోకి 7,000 లైక్స్ కంప్లీట్ అయిన వెంటనే టిక్టాక్లో అనౌన్స్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక 2 డేస్కి యూట్యూబ్ టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ మాత్రం టిక్టాక్లో అనౌన్స్ చేస్తాను. సో ఎవరైనా టిక్టాక్లో ఫాలో అవ్వకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది ఇవాల్టి వీడియోలో. థ్యాంక్ యూ.